ఏం చేస్తుంటారు? బిజినెస్ బిజినెస్. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారు 15 నెలలు ఎట్లా చేస్తున్నాడు? పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన సరిగానే ఉంది. సరిగానే ఉంది. ఎందుకు కొంతమంది అసలు బాగాలేదు, ఫ్రీ బస్ వల్ల చాలా ఆర్థికంగా అయిపోతున్నారు అంటున్నారు. ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు గురించి మన తెలంగాణ మహిళలకైతే బాగానే ఉంది. ఎందుకంటే మన ఆడపడుచులు మనం ఫ్రీగా తిరుగుతాను, అందరు వాళ్ళ ఇంటికి పోతాను, వాళ్ళ అన్ని పనులు చేసుకుంటారు, సంతోషమే మనకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా హైడ్రా అని ఒకటి తెచ్చాడు కదా, వాటి వల్ల కూలుస్తున్నారు. ఇది ఏ విధంగా కరెక్ట్ అంటారు? హైదరాబాద్ గురించి కూలగొట్టడం అంటే మంచిగా ఎంక్వైరీ చేసి చూసి అది నిజమా కాదా, లేకపోతే కబ్జా చేసిందా, ఒకవేళ కబ్జా చేసి ఉంటే కూలగొడితే దానికి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు అటాక్స్ జరుగుతున్నాయి కదా ఇండియా పైన, పాకిస్తాన్ మన అటాక్ చేసింది కదా, మీరు ఏ విధంగా చూస్తారండి ఇది అటాక్స్ జరిగినప్పుడు? అటాక్ జరిగినప్పుడు మనం కూడా వాళ్లకు పాకిస్తాన్కు బరాబర్ సమాధానం ఇవ్వాలి. ఇది ఒక జాతిని బట్టి ఒక కులంను బట్టి వేధించి ఇలా చంపడం అది మంచిది కాదు. నేను ఒక ముస్లిం నేను అంటున్నా, మనం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ పిలిచినా మేము పోయి పాకిస్తాన్తో కొట్లాడడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు చాలా అటాక్స్ వాళ్ళకి ఎన్ని చేసినా కూడా వాళ్ళకు వాటర్ బంద్ చేశారు. వాళ్ళు ఇంకా ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగ్ ఇస్తే మన ఇండియా ఊకోదండి. వాళ్ళు ఇంత వేస్తే మనం కూడా అందరినీ పబ్లిక్ తో సహా సైన్యంతో సహా వెళ్ళి దండయాత్ర చేసి పాకిస్తాన్ కొట్టేయాలి. చేయాలి. మనం వాళ్ళు మాగన కొట్టినప్పుడు మనం వాళ్ళ కొట్టొద్దా? కులం మతంతో ఏం లేదండి. మన శత్రువే అవుతాడు. అవునా కదా? రీజన్ ఏంటి అనేది తెలియకుండా మనం ఏం చెప్పలేము. ఒకటి అటాకింగ్స్ అనేది కొత్తగా ఏమి ఇండియాలో కొత్తగా అయితే జరిగేదైతే కొత్త విషయం ఏం కాదు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. సో వాటికి రీజన్ ఏంటనేది ఈరోజు కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయినాం. ఆ గ్రూప్ ఎందుకు అలా తయారవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రాడికల్స్ నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారు? సంథింగ్ ఒక పోరాటం చేయడానికి. అట్లా వీళ్ళు ఎందుకు తయారవుతున్నారు, వీళ్ళ ఉగ్రవాద నేచర్ ఎందుకు అనేది మనం ఈ రోజు కూడా ఒక స్పష్టమైన క్లారిటీ అనేది రాలేదు. ఇక్కడ ప్రస్తుతం ఇండియా అనేది వాటర్ ఆపేసింది. అక్కడ పాకిస్తానీ ముస్లిమ్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ కూడా అక్కడ కూడా సివిలియన్స్ ఉన్నారు అంటున్నారు కదా. కాశ్మీర్ అనేది ఎప్పటికైనా ఈ రోజు కాదు, మన భారతదేశ వరల్డ్ మ్యాప్లో నుంచి ఈ రోజు కూడా అది ఒక ముక్కలాగా అంటే మీన్స్ మనకి బార్డర్లో మిగిలిపోయింది. కాబట్టి దానికోసం ఫైట్ జరుగుతుందా, లేకపోతే ఇంటెన్షనల్లీ కావాలని లోకల్ కుట్ర కూడా ఉండొచ్చు. పాలిటిక్స్ కూడా ఉండొచ్చు, తప్పకుండా లోకల్ పాలిటిక్స్ కూడా ఉండొచ్చు. 110% ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇలాంటి యాక్టివిటీ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అతి తక్కువ సమయంలో బీహార్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. మన గోకుల్ చాట్లో అప్పుడు హైదరాబాద్లో చేశారు, ఆ తర్వాత దిల్షునగర్లో ఒకసారి. సో ఇవన్నింటికి లింకప్లో మనం అబ్జర్వేషన్ చేస్తే దానికన్నా ముందు ఏదో జరగబోతుందంటే ఇక్కడ ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరగాలి, ఎలక్షన్స్ ఏమన్నా వస్తున్నాయంటే ఏదో ఒకటి జరగాల్సిందే అని క్రియేట్ చేయడము. మన సామాన్య ప్రజలందరినీ ఒక మైండ్ని డైవర్ట్ చేయడం. సేవలపైన కూడా రాజకీయాలు చేస్తారు ఇట్లా చంపేసి. మరి అది కామన్ అండి రాజకీయంలో. నాకు తెలిసి మానవత్వంగా ఉండి ఒకటే నాలుక మీద అంటే మాట్లాడిన మాట మీద ఉండడం అనేది ఏ రోజు ఇంతవరకు ఏ పార్టీ కూడా జరగలేదు. వాడికి నేనే నియంతగా ఉండాలనేటువంటి ఒక నేచర్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి అలా జరిగే అవకాశం ఉంది. ఈవెన్ టీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా నయీం అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. తను కూడా అండర్ గ్రౌండ్లో పనిచేశాడు, ఒక ఇన్ఫార్మరు. చాలా పెద్ద పెద్ద పనులు కూడా చేసి మనకి ఆల్రెడీ పేపర్లో న్యూస్లో చూస్తూ ఉంటాం. బట్ అన్నెసర్లీ ఒక టైంలో అతన్ని కూడా ఎన్కౌంటర్ చేసేస్తారు. శ్రీనివాస్. ఓకే, ఎట్లా ఉందన్న ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు 15 నెలల పాలన ఎట్లా ఉంది? అది పథకాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ప్రతి ఒక్కరికి అందట్లేవు అన్న. పథకాలు పెడుతున్నారు కరెక్టే, కొంత క్షేత్రస్థాయిలో ప్రజలకు అది అది అరే పెడుతున్నాలనే భావన రావడం లేదు సార్. పెట్టారు మాకు వస్తలేవు అట్లా. ఇప్పుడు 500 పెట్టారు, ఫ్రీ గ్యాస్ అన్నారు. అవి చాలా మందికి పడట్లేవు. పడకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పథకం పెట్టి ఏమవుతుందంటే అది పెట్టడం మంచిదే, కానీ అది ఇంప్లిమెంట్ కరెక్ట్గా చేయాలి కదా. చేయకపోవడం వల్ల ప్రాబ్లం. అది ప్లస్ ఏంటంటే ఏదైనా ప్రజల వద్దలో క్షేత్రస్థాయిలో ప్రజల కరెక్ట్గా అందుబాటులో ఉన్నప్పుడే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారన్నట్టు. పథకాలు వద్దని ఏమనంటారు, ప్రజలు వద్దంటారు.
ఆ. బస్ ప్రభావం ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు మైనస్ అవుతుంది అనేది వాళ్ళకి తెలుసు కదా. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు కాదు సార్. దాని బదులు మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేస్తే బస్ కంటే ఎక్కువ వాళ్ళకి పేరు వస్తుంది కదా. అయితే దాన్ని 2500 పెట్టడం పోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ లేదు అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు అని అంటాను. ఈ విషయం నీకు ముందు తెలియదా? నువ్వు వాగ్దానం చేసేటప్పుడు ఈ విషయం నీకు తెలియదా? మీరు ఒక పెద్ద ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నువ్వు ప్రచారంలో హామీలో మేనిఫెస్టోలో ఇచ్చేటప్పుడు మరి ఇప్పుడు అప్పులు అయినాయి అన్న విషయం మళ్ళీ ఇది ఎట్లా? సంపద సృష్టించాలి, అప్పులు చేయద్దు కదా. సంపద సృష్టించి వాటి ఫలాలను చేయాలి. దానికి టైం పడుతుంది కావచ్చు, కానీ ఉన్న ఫలంగా ఇంప్లిమెంట్ మెయిన్ ఏంటంటే ప్రజలకు ఇప్పుడు సన్న బియ్యం ఉంది. ఈ సన్న బియ్యంలో ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. దాని మీద ఇంకా ఇప్పుడు దాని మీద లేదు. అది అంటే అంచనా ఏం లేదు. బస్సు ఉంది. బస్సు చాలా మందికి లేడీస్కి అవైలబుల్ ఉన్నది, కానీ కాకపోతే ఆ పేరు రావట్లేదు కదా. ఓవరాల్ చూసుకుంటే ఎవరి పాలన బాగుంది అంటాను, కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటారు. కేసీఆర్ పాలన అంతకుముందు బాగుండి చివరి ఎండింగ్లో బాగలేకనే కదా ప్రజలు రేవంత్ రెడ్డికి ఇచ్చింది. అయిందంటే రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చిందంటే కొంచెం ఆయన ఈక్వల్ టు కాకపోతే కేసీఆర్కు కొంచెం దగ్గర ఈక్వల్ టు ఉంటాడనే ఉద్దేశం తప్ప, కానీ అంతకంటే మించి అసలు కేసీఆరే మిస్టేక్ చేయకపోతే అసలు వాళ్ళకి రేట్ల కాదు కదా. థ్యాంక్ యూ. అట్లా